హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోర్ డెలిషియస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. మనము షాప్లో నుంచి ఇలా పొటాటోస్, ఆనియన్స్ కవర్లో తీసుకొస్తూ ఉంటాం. సో కవర్లో తీసుకొచ్చి మనము అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మన పొటాటోస్ అసలు ఎక్కువ రోజులు రావు. ఇలా ప్యాకెట్లోనే ఉండడం వల్ల దాంట్లోని మాయిశ్చర్ అంతా అలాగే ఉండిపోయి పొటాటోస్ పాడవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే పొటాటోస్ కానీ ఆనియన్స్ కానీ మనము బయటనే పెట్టుకోవాలన్నమాట. ఇలా ప్యాకెట్లో అస్సలు పెట్టుకోకూడదు. సో దానికోసం నా దగ్గర ఒక చిన్న టిప్ ఉంది. మీరు మామూలుగా ఏం చేయాలంటే మన దగ్గర ఏదైనా చిన్న బాస్కెట్ ఉంటుంది కదా, ఇలా వెజిటబుల్ స్టోర్ చేసుకోవడానికి ఇలా హోల్స్ ఉన్న బాస్కెట్ ఒకటి తీసుకోవాలి. సో ఇలా హోల్స్ ఉండడం వల్ల మనకి గాలి తగ్గడం వల్ల దాంట్లో మాయిశ్చర్ అనేది ఏదైనా ఉంటే గాలికి ఆరిపోతూ ఉంటుంది. సో అందుకని మన పొటాటోస్ కానీ ఆనియన్స్ కానీ అస్సలు పాడవు. పొటాటోస్ అండ్ ఆనియన్స్ ఫ్రిడ్జ్లో కూడా అసలు ఎప్పుడు పెట్టకూడదండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దానికి మాయిశ్చర్ ఎక్కువైపోయి పాడైపోతాయి. అండ్ ఇవి ఎప్పుడైనా ఇలా గాలికి ఆరేలాగా మాత్రమే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఇక్కడ పొటాటోస్ ఆనియన్స్ ఆ రెండు మాత్రమే ఎందుకు పెట్టారు, వేరే వెజిటబుల్స్ ఎందుకు పెట్టట్లేదు అని. ఎందుకంటే ఆనియన్స్ అండ్ పొటాటోస్ కాంబినేషన్లో అయితేనే ఆ వెజిటబుల్స్ సేఫ్గా ఉంటాయి. వేరే ఏ వెజిటబుల్ యాడ్ చేసినా కానీ అవి పాడైపోతాయి. అందుకని ఈ రెండు మాత్రమే పెట్టాను. అండ్ ఈ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.